డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు. అందరికీ సుపరిచితులు, ప్రముఖ న్యాయవాదులు. సో ఆజాద్ గారు, ఇప్పుడు అసలు నిజంగా పెళ్ళిళ్ళు అంటేనే మామూలుగా పెళ్ళి అంటే ఒకే రకమైన పెళ్ళి, అమ్మాయి అబ్బాయి. ఇప్పుడు రకరకాల పెళ్ళిళ్ళల్లో అంటే ఎందుకు చెప్తున్నామంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి, అమ్మాయి అమ్మాయిని చేసుకోవడం, అబ్బాయి అబ్బాయిని చేసుకోవడం. సో వీళ్ళకి ఎలా ఉంటుంది, చట్టపరంగా భద్రత ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు చివరిగా వీడికి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి తీర్పునిచ్చిందండి? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. జనరల్గా పూర్వం రోజుల్లో అంటే నేను ప్రాక్టీస్ చేసిన కొత్తలో ఇన్ని చూడలేదు, ఇన్ని మ్యారేజెస్ చూడలేదు. ఇప్పుడు వింత వింత బ్రహ్మం గారు చెప్పినట్టు, ఆయన చెప్పినట్టుగానే వింత వింత వస్తున్నాయి. ఏదో పేర్లు కూడా లెస్బియన్స్ అను, హోమోసెక్స్ అను, తర్వాత బైసెక్స్ అను, ఏ రకరకాల పేర్లు. అంతకుముందు ఏంటంటే ట్రాన్స్జెండర్, అది ఒక క్లియర్ అర్థమైపోతుంది మనకి. కానీ ఈ సెక్సువాలిటీలో సంబంధించినవి ఇవి ఏదో ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు చెప్పినట్టు రకరకాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ అబ్బాయి పెళ్లి చేసుకునేది నేను చూశాను, అక్కడ మన వైరల్ అయింది. అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. లేకపోతే ఇంకో విషయం చెప్పనా, సుయ్యి మ్యారేజ్లు ఉన్నాయి, సెల్ఫ్ మ్యారేజెస్ ఉంటుంది. ఆమె ఒకసారి ఒక ఆమె చేసుకుంది, ఒక అమ్మాయి సెల్ఫ్ మ్యారేజ్ అంటే తను పెళ్లి చేసుకుంది, వైరల్ అయింది. అది కూడా ఉంది. ఇప్పుడు లేదు, వాళ్ళకి ఎవరి మీద ఇష్టం లేదు, తనకి తానే పెళ్లి చేసుకుంది. అది నా ఇష్టం అంటదామా, అంతే కదా, నా ఇష్టం, నాకు నేను తాలిబొట్టు కొట్టుకుంటా, మీరెవరు అడగడానికి? సెల్ఫ్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి, అది కూడా మీకు ఇంకా రాలా, నేను మా దృష్టికి వచ్చినాయి. ఇట్లా అంటే నేనేమంటున్నానంటే, ఇక్కడ పెళ్ళి అంటే ఏంటంటే చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం అనేది పక్కన పెడితే ఒక బంధానికి చట్టబద్ధత. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి ఒక చట్టబద్ధత అన్న అవసరం, వాళ్ళకి ఒక చట్టబద్ధత ఉంటుంది. లీగల్గా కానీ ఇంకేదన్నా కానీ ఎక్కడ కూర్చోవాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, అది ఇంకేదన్నా కార్యక్రమాలు చేయాలన్నా, నా భార్య అంటే ధైర్యం వేరు, ఆ ప్రైవసీ ఉంటుంది, భార్యాభర్తలకు రెస్పెక్ట్ మన సమాజంలో ఉంటుంది. క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో ఈ చట్టబద్ధతకు సంబంధించి పెళ్లి వ్యాలిడ్ మ్యారేజ్ అనేది జరగటానికి హిందూ మ్యారేజ్ యాక్ట్లో క్రిస్టల్ క్లియర్గా ఉంది. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏమని ఉందంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు సౌండ్ మైండ్ కలిగి ఉండాలి. అబ్బాయి వయసు 21 years నిండి ఉండాలి, అంటే 22 ఉండాలి. అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండి 19 సంవత్సరాలు ఉండాలి. 18 years నిండిపోవాలి, నిండిపోయి 19 రావాలి. సో వీళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరికి ఎలాంటి ఆ బంధం ఉండదు, అన్న చెల్లి అక్క చెల్లి అలాంటి బంధం లేకుండా, అలాంటివి ఉండకూడదు కదా, అలాంటివి మనం ప్రోత్సహించదు మనం. అలాగే ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఒక చట్టబద్ధ హిందూ సాంప్రదాయం వివాహం ప్రకారం 7 steps, మంగళసూత్ర ధారణ, ఇవన్నీ మనం కామన్గా మనం చూస్తాం. అది జరిగినప్పుడు మాత్రమే మీ మధ్య పెళ్లి అనేది చట్టబద్ధం ఉంటుంది. అది క్లియర్గా ఉంది మన చట్టంలో. కొంతమంది ఏంటంటే మీరు చెప్పినట్టు హోమోసెక్స్, లెస్బియన్స్, వీళ్ళంతా ఏంటంటే మేము అబ్బాయిలు పెళ్లి చేసుకుంటాం, అమ్మాయిలు పెళ్లి చేసుకుంటాం, కాకపోతే మా యొక్క పెళ్లిని చట్టబద్ధంగా గుర్తించాలి అని చెప్పి సుప్రీంకోర్టు తలుపులు తట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి యాక్ట్ ఏం చెప్తుంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది, ఏదైనా హిందూ మ్యారేజ్ యాక్ట్ అయినా, స్పెషల్ మ్యారేజ్ అయినా, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అయినా, ఏదైనా ఏం చెప్తుంది, ఒక పురుషుడు ఒక స్త్రీ స్పెసిఫిక్గా అక్కడ పెట్టడం జరిగింది. ఆ చట్టంలో పెట్టినప్పుడు అక్కడ స్త్రీ పురుషు అనగానే అప్పుడు చెప్పే ఈ చట్టాలన్నీ 70 years బ్యాక్ మన తాతగారి, మా తాత పుట్టినప్పుడు తయారైనవి, 1955లో తయారైనవి. ఆ ముందు చూపు లేదు, అలా ఇస్తాను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అలాగే ఒక పురుషుడు ఒక స్త్రీ అని రాయలేదు కదా వాళ్ళంతా. రాయనప్పుడు అప్పుడు చట్టబద్ధ ఎట్లా అవుతుంది, చట్టంలోనే లేదు కదా. సో అందుకని ఏంటంటే సుప్రీంకోర్టు వారు చెప్పిందంటే చట్టంలోనే లేదు, హిందూ మ్యారేజ్ యాక్ట్ రికగ్నైజ్ చేయదు, మన చట్టంలో లేనప్పుడు చట్టానికి వ్యతిరేకంగా మనం చేయలేమని చెప్పేసి మేము రికగ్నైజ్ చెయ్యము, మీ యొక్క వివాహాన్ని చట్టబద్ధంగా రికగ్నైజ్ చెయ్యం. అంటే మ్యారేజ్ పరంగా మేము రికగ్నైజ్ చేసి మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవి అయితే ఆ విధంగా అయితే మీకు రాదు. ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య జరిగేదాన్ని మేము వివాహంగా పరిగణిస్తామని చెప్పేసి ఆ యొక్క కేసును డిస్మిస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు భారతదేశంలో సేమ్ సెక్స్ సంబంధించిన ఏదైతే ఉందో పెళ్లి చేసుకోకూడదని ఎక్కడా లేదు. వాళ్ళ ఇష్టం, గుడికి పోతారు, ఏదో చేసుకోవచ్చు, అయ్యగారు వస్తారు, మంత్రాలు చదువుతారు, దానికి అయ్యగారు అబ్జెక్షన్ పెట్టరు, మనం అబ్జెక్షన్ పెట్టాం, మనం కూడా రమ్మంటాం, నేను కూడా పోతాం, మీరు కూడా పోవచ్చు, దానికి ఎలాంటిది బాధ్యత లేదు. అది వాళ్ళ ఇష్టం, మెల్ల దాంట్లో వేసుకోవచ్చు, తాలిబడి కట్టుకోవచ్చు, ఇక ఏదో ఉంటాయి కదా మెట్టెలు అన్నీ పెట్టుకోవచ్చు, దాన్ని ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. కాకపోతే ఆ బంధానికి చట్టబద్ధత అనేది లేదు. ఇప్పుడు ఆర్య సమాజ్ మ్యారేజ్ ఏదైతే చాలా మంది అడుగుతుంటారు, ఆర్య సమాజ్లో చేసుకున్న వివాహాలు చట్టబద్ధమా కాదా అంటారు. కానీ అంటే చెప్తున్నా, ఆర్య సమాజ్లో చేసుకున్న వివాహాలు చట్టబద్ధమే, కాకపోతే ఆర్య సమాజ్లో ఇచ్చిన సర్టిఫికెట్లు మాత్రం అది మ్యారేజ్ సర్టిఫికేట్గా పరిగణించకూడదు. వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు ఇద్దరు పిల్లగాడు చేసుకున్నట్టు. సో తీసుకెళ్ళి నేను ఇదే మ్యారేజ్, అది మ్యారేజ్ సర్టిఫికేట్ ఎప్పుడు మారుతుంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మారుతుంది. అలాగే ఒక పురుషుడు ఒక స్త్రీ
అయినప్పుడు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు వెళ్తారు, దాని ప్రకారం వెళ్తారు, సర్టిఫికేట్ మనకి ఇస్తారు. అదే ఒక అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయి మీద పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఇస్తే ఇవ్వరు, సర్టిఫికేట్ ఇవ్వరు. ఎందుకంటే చట్టంలో లేదు కాబట్టి. సో అక్కడ మీకు చట్టబద్ధత అనేది రాదు. సామాజికంగా ఉండి మేమిద్దరం భార్యాభర్తలు అంటే నాకు పరిచయం చేయొచ్చు, మీకు పరిచయం చేయొచ్చు, సమాజంలో నా భార్య అనొచ్చు అంటే చెప్తున్నారు. ఒక అబ్బాయి ఇద్దరు ఉండి ఏదో మనం చూసాను నేను, అబ్బాయి షీ మై వైఫ్ అని అంటే ఓకే అంత మనకు షాక్ అవుతాం, మనం కామన్గా ఉండేవాళ్ళం. కానీ చట్టబద్ధ అనేది లేదు కదా అక్కడ. సో ఇక్కడ మనకు కావాల్సింది భార్య అంటే ఇద్దరు సేమ్ సెక్స్ ఏదైతే ఉందో వాళ్ళు పెళ్లి చేసుకోకూడదనో, లేకపోతే వాళ్ళు మంత్రాలు చదవకూడదనో, లేకపోతే తాలిబొడి కట్టించుకోకూడదనో అయితే చట్టం అయితే క్లియర్గా లేదు. కాకపోతే చట్టబద్ధత అనేది లేదు. వాళ్ళ వివాహానికి చట్టబద్ధత అనేది ఉండదు. అది అట్లా అవుద్ది, కానీ పెళ్లి చేసుకోకూడదని ఎక్కడా లేదు. చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది చెప్పాక స్వీ మ్యారేజ్, ఆమె దండమే చూసిన ఒక వీడియో, ఆమె తలంబరాలు పోసుకుంది, ఆమె దండ వేసుకుంది, ఆమె తాలిబొడి కట్టు. పెళ్లిలో కూడా ఎన్ని రకాలు ఉంటాయి, మనం ఇంకా ఎన్ని చూస్తాం, ఎన్ని వారాలు ముందు ఎన్ని చూస్తామో ఏమో అండి. బట్ నిజంగా కరెక్ట్ క్లారిటీ ఇచ్చారు. చట్టభద్రత అంటే దీనికి లేదు అంతే. థ్యాంక్ యూ.